హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు అనమాట. సో సండే నేను ఏం స్పెషల్ చేశాను అన్నది అంతా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సండే ఇంకా పిల్లలు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా, కొంచెం స్పెషల్గా దోశ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అయితే ఈరోజు నేను వెజిటేబుల్ చీజ్ దోశ అయితే వేస్తున్నానండి. సో దానికోసం వచ్చేసి నేను ఇక్కడ క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా క్యాబేజ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ మూడు కలిపి ఈ విధంగా చాపర్లో వేసుకుని చిన్నగా చాప్ చేసుకున్నాను. సో ఇలా చిన్న ముక్కల కింద అయిపోతే మనకి దోశలో పైన వేసినప్పుడు మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట. సో అందుకే ఇలాగ చిన్నగా చాప్ చేసుకున్నాను. సో వీటినైతే పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే దోశ అయితే వేసుకుంటున్నానండి. దోశ వేసుకున్న తర్వాత షెజ్వాన్ సాస్ అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర షెజ్వాన్ సాస్ ఉంది కాబట్టి ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట. సో అందుకే 1 స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకున్నాను. మీ దగ్గర ఈ సాస్ లేకపోతే మాత్రం టమాటో కెచప్ అన్న వేసుకోండి. సో నేను అది 1 స్పూన్, ఇది 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. షెజ్వాన్ సాస్ 1 స్పూన్, టమాటో కెచప్ 1 స్పూన్ వేసుకున్న తర్వాత ముందుగా చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకుని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు దోశ అంతా అప్లై చేసుకోవాలి. దోశ మనం ఎంత పలుచగా వేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అంతా బాగా కుక్ అవుతుంది అనమాట. వీలైన మట్టికి దోశ పలుచగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి అయితే చీజ్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉన్నదనుకోండి, బటర్ కూడా వేసుకోండి. నా దగ్గర బటర్ లేదు కాబట్టి చీజ్ అయితే వేసాను అనమాట. సో ఈ విధంగా మొత్తం అంతా చీజ్ వేసేసిన తర్వాత ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. సో నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు అనమాట. ఇంకా పైనుంచి దోశ చుట్టూరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా పైన మూత పెట్టేసామనుకోండి, ఆ చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోతుంది. సో దోశ అయితే రెడీ అయిపోయిందండి. చీజ్ అంతా చూసారు కదా మొత్తం అంతా ఎలా మెల్ట్ అయిపోయిందో. సో వెజిటేబుల్స్ కూడా ఏంటంటే మనం చిన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి మనకి అందులో మిక్స్ అయిపోతుంది అనమాట. మనకి అంత పిల్లలకి ఏరియా అంత టైం ఉండదు అనమాట అందులోని. సో ఆ విధంగా చాప్ చేసుకుంటేనే ఇంకోండి వెజిటేబుల్ చీజ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇదే దోశ బయట తినాలంటే మినిమం 100 రూపీస్ అన్నా తీసుకుంటారు. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అందరం కడుపు నిండా తినచ్చు అనమాట. సో పిల్లలకైతే వేసి ఇచ్చేసానండి. అలాగే మా హస్బెండ్కి కూడా ఇచ్చేసాను అనమాట. నేను డైట్ లో ఉన్నాను కదా, ఇలాంటి ఏమీ తీసుకుంటలేదు కాబట్టి నేను శనగపిండి అట్టు అయితే వేసుకున్నాను. సో చూసారు కదండి నా మార్నింగ్ రొటీన్ అంతాని. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. పిల్లలిద్దరికి అయితే స్నానం చేయించేసాను. వాళ్ళు స్నానం చేసేసారు. ఇంక నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. అయితే మా హస్బెండ్ మటన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో ఆయన మటన్ తీసుకొచ్చిన తర్వాత ఇంక లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. సో నేనేం తిన్నానంటే ఈరోజు మార్నింగ్ వచ్చేసి దాల్చిన చెక్క వాటర్ అయితే తాగాను. అలాగే శనగపిండి అయితే అట్టేసుకున్నాను అనమాట, శనగపిండితోటి. సో ఆ 2 అయితే తీసుకున్నాను ఈ మార్నింగ్. మళ్ళీ 2 దాకా నేను ఏమి తిన్నాను అనమాట. 2 తర్వాత అంటే కరెక్ట్గా 2 o'clock అయితే నేను లంచ్ అయితే చేస్తాను. ఈ రోజు నేను లంచ్కి ఏం తీసుకున్నానో చూపిస్తాను. నేను డైట్లో ఉన్నానని మీ అందరికీ తెలుసు కదండి. సో నేను డైట్ ఫుడ్ని ఎలా తీసుకుంటానో షేర్ చేస్తాను. అదే నా డే రొటీన్ లాగ్ కూడా షేర్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ప్లీజ్ అండి వీడియో చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అయితే మీకు ఇక్కడ ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చూపించాను కదండి. ఆ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ రోజుది కాదనమాట. చాలా రోజులైంది ఆ వీడియో తీసి మీకు షేర్ చేద్దాం అని చెప్పేసి మీతో షేర్ చేయలేకపోతున్నాను. అందుకే ఈరోజు మార్నింగ్ రొటీన్ స్కిప్ చేసి ఇంకా ఆ బ్రేక్ఫాస్ట్ అయితే ఇందులో యాడ్ చేశాను అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను. నేనేమో శనగపిండి అట్టు అయితే తిన్నాను. నేను తిన్నదైతే శనగపిండి అట్టేనండి. సో అదనమాట. ఇంకా తర్వాత పిల్లలు పాలు తాగుతానన్నారు. వాళ్ళకేమో దగ్గు రొంప చాలా ఎక్కువ ఉందండి. మెయిన్లీ దగ్గు వచ్చేస్తుంది అనమాట. కరక్కలు ఎక్కడున్నాయో కనిపించట్లేదు, అవి ఈ రోజున ఎతకాలి. సో అవి ఉంటే ఏంటంటే మనకి దగ్గు అన్నది బాగా తగ్గుతుంది అనమాట కరక్కాయకి. సో ఇంక మా హస్బెండ్ అయితే సిరప్ తెచ్చారు. ఇంక పిల్లలైతే హార్లిక్స్ పాలు అడిగారు. ఇంకా చాక్లెట్ హార్లిక్స్ ఉన్నదనమాట నా దగ్గర. సో అది కలిపేసి ఇచ్చేసాను. సో ఈరోజు లంచ్కి వచ్చేసి ఏంటంటే మటన్ తీసుకుని వస్తానన్నారు. అయితే నేను వెజిటేబుల్స్ తీసుకొచ్చాను కదండి వాకింగ్కి వెళ్తాను. ఆ వెజిటేబుల్స్లో ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి కూడా తీసుకొచ్చానండి. యాక్చువల్లీ బీరకాయలు తీసుకున్నాను అనమాట. ఆ బీరకాయలు ఎంత చండాలమే ఇచ్చాడంటే రేపు పొద్దుట వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఈ రోజు నాన్ వెజ్ ఉంటున్నాను కాబట్టి ఇంకా అవి అయితే తీయలేదు. సో మీకు రేపటి వీడియోలో చూపిస్తానండి. అయితే ఇప్పుడు నా దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా అట్ల కోసం అని చెప్పేసి అల్లం వెల్లుల్లి అయితే తీసుకున్నాను. ఇంక మా హస్బెండ్ వచ్చి లోపల ఆనియన్స్ కట్ చేసుకుందామని చెప్పేసి అంటే చాపర్లో వేద్దామని చెప్పేసి ఆనియన్స్ కూడా ఒలిచేసి ఇంక చాపర్లో అయితే వేస్తున్నాను అనమాట.
సో ఇవన్నీ చాప్ చేసుకునే లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసారు. అయితే ఇంకా ఇంకొన్ని చాపర్లో అయితే వేసేసాను. మనకి ఆనియన్స్ ఇలా చాపర్లో వేసుకుంటే ఏంటంటే గ్రేవీ అన్నది బాగా వస్తుందండి, చిన్నగా చాప్ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి గ్రేవీ అయితే బాగా వస్తుంది అనమాట. ఆనియన్స్ అయితే చాప్ చేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను జింజర్ గార్లిక్ పేస్ట్లో పసుపు ఇంకా ఆయిల్ అయితే వేస్తానండి, వేసి మొత్తం మిక్సీ చేసుకుంటాను అనమాట. సో నేను ఎక్కువే చేస్తున్నాను కాబట్టి ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసారు, ఇంకా మటన్ తీసుకుని వచ్చారు. నా బండి కొంచెం రిపేర్ అయితే వచ్చిందనమాట, అది ఇచ్చారు, కాకపోతే మళ్ళీ అది అలాగే వస్తుంది. మరి నేను వెళ్ళాను, నాకు రావట్లేదు ఏంటి సౌండ్ అని అడుగుతున్నారు. మరి నేను వెళ్ళినప్పుడైతే ఇలా సౌండ్ వచ్చింది, మొత్తం స్ట్రక్ అయిపోయింది అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే చెప్తున్నాను అనమాట. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఈ లోపల మటన్ కూడా తీసుకొచ్చారు కదండి, అది చూపించాను అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మిక్సీ చేసి డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాను. ఇంకా మటన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కట్ చేయడానికి ఏమీ లేదు, ఇంకవన్నీ పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి, ముడుసుల కింద ఉన్నాయన్నమాట. ఆ ముడుసులు అయితే అలా ఉంచేసాను, మిగతా అయితే మెత్తని ముక్కలు కొంచెం కట్ చేశాను అనమాట. ఇంక తర్వాత అయితే ఇంకా మటన్ వాష్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, వాటర్ ఏంటంటే మొక్కలకైతే వేస్తున్నానండి. ఇక్కడ బీరకాయ పాదు ఇంకా బెండకాయ మొక్క అయితే వచ్చింది. బీరకాయ పాదులు అయితే ఎక్కువ వచ్చినాయండి, మొత్తం పీకేసాను అనమాట. బీరకాయ పాదు ఒక్కటే ఉంచాను, అది మా హస్బెండ్ కింద ఆఫీస్ కాడ పట్టుకెళ్ళని చెప్పేసి అంటున్నాను. ఆ పాదు ఇక్కడ ఎక్కువ పాకినా సరే మనకి వీలు ఉండదు కదండి, అందుకే అది కింద కట్టుకెళ్ళిపోమంటున్నాను. సో అది మటన్ అయితే వాష్ చేసుకున్నాను. మటన్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నానండి, వేసుకుని పక్కన పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఇంకా అందులో ఆయిల్ తక్కువ వేసాను అనమాట. ఎందుకంటే మటన్లోని కొవ్వు ముక్కలు అయితే ఉన్నాయండి, అందులో నుంచి కూడా ఇంకా కొవ్వు వచ్చేస్తుంది కదని చెప్పేసి ఆయిల్ అయితే తక్కువ వేసాను. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ అలాగే కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఇంకా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. సో అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా అల్లం పేస్ట్ పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ మటన్ ఈ రోజైతే అది ఏంటి మూలిగ అయితే తెచ్చారండి మా హస్బెండ్ అయితేని, సో మూలిగ అయితే ఉన్నదనమాట. సో అది ఇంక తర్వాత అయితే మటన్ వేసేసాను కదా, ఇంకా అందులో కారం ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేసాను. నేను వాడే స్పూన్లు అయితే ఇయ్యానండి, అవి చిన్న స్పూన్లు అనమాట, డబ్బాలో ఈజీగా పట్టేస్తాయి. సో నేను స్పూన్ అంటుంటే నేను ఎక్కువ స్పూన్స్ వేస్తాను కదా, అందుకే మీకు 1 స్పూన్ అని చెప్పేసి అంటున్నాను, అవి చిన్న స్పూన్స్ అనమాట. సో ఈ విధంగా మటన్లో ఉప్పు కారం ఆల్రెడీ వేసేసాను, పసుపు కూడా వేసేసాను, ఇంకా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత ఒక కాసేపు మిక్స్ చేసుకొని మూత పెట్టాను అనమాట. అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత అంటే ఇంకిపోయిన తర్వాత తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాను అనమాట. ఈ లోపల వంటకైన గిన్నెలన్నీ ఉన్నాయి, ఇంకా అవి కూడా కడిగేసుకున్నాను. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. పక్కన వచ్చేసి రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంది. అయితే ఈరోజు సంగటి అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అది ఉడుకుతూ ఉంది కదా, ఈ లోపల నా మార్నింగ్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. ఈ రోజు ఇంట్లో బనానా ఉన్నాయి, రాత్రి వెళ్ళి బనానాస్ తీసుకొచ్చాను కదా. ఏంటంటే మిక్సీ జార్లో డ్రై ఫ్రూట్స్ ఇంకా బనానా హనీ ఇంకా మిల్క్ అయితే వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకున్నాను అనమాట. సో అదైతే చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి. సో ఇంకా వాటర్ ఉన్నాయి, ఇందులో నేను గరం మసాలా అయితే వేయలేదనమాట. సో ఇప్పుడు గరం మసాలా వేసుకుని ఇంకా వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వచ్చే వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయితే అయ్యింది కదండి. ఇప్పుడైతే అది తాగేసాను బనానా మిల్క్ షేక్ అయితేని. ఇంక తర్వాత సంగటి అయితే చేశాను. ఇంకా సంగటి కూడా రెడీ అయిపోయింది. ఇంకా అది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇంక స్టవ్ మీద పెట్టాను అనమాట, సిమ్లో పెట్టి. ఇంక ఇక్కడ మటన్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇంక గ్రేవీ అయితే వచ్చింది చూసారా. ఆనియన్స్ ఏంటంటే ఇలా చాప్ చేసుకుంటే గ్రేవీ అన్నది బాగా వస్తుంది అనమాట. ఇంకా మూలుగు నేను ఎదికాను, మూలుగు కనిపించట్లేదు ఏంటని మొత్తం ఎదికాను, అప్పుడు లాస్ట్కి అయితే కనిపించింది. ఇంక తర్వాత బిగ్ బాస్ అయితే రాత్రి చూడలేదండి. ఇంకా బిగ్ బాస్ చూస్తే వాకింగ్ అయితే చేస్తున్నానండి. మీకు ఎంతమందికి బిగ్ బాస్ ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ 2070లో బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది కదా ఫస్ట్ సీజన్, అప్పుడు విరాజ్ పుట్టాడనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ సీజన్ నేను మిస్ కాకుండా అన్ని సీజన్స్ అయితే చూశాను. ఇప్పుడు కూడా ఏ ఎపిసోడ్ మిస్ కాకుండా అయితే చూస్తూ ఉంటాము. సో మీకు ఎంతమందికి బిగ్ బాస్ ఇష్టము, అలాగే మీరు ఎన్ని సీజన్స్ చూసారు, మొత్తం అన్ని చూసారా లేదన్నది కామెంట్ చేయండి. ఇంక నేను ఏంటంటే నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నేను వాకింగ్ అయితే చేస్తున్నానండి. అంటే నేను రోజుకి 10,000 స్టెప్స్ అయితే ఫినిష్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో దానికోసం నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే ఆఫీస్కి అయితే వెళ్ళారండి మా హస్బెండ్తో పాటు. ఇంకా రాగానే ఇంకా వాళ్ళకి ఆకలి వేసేస్తుందంట, ఇంకా నేను పెట్టేస్తున్నాను వాళ్ళకి. ఇంకా రాగి సంగటి ఇంకా మటన్ కర్రీ అయితే అయిపోయింది కదండి, ఇంకా అదైతే పెట్టేశాను. ఈ లోపల నానమ్మ ఫోన్ చేసింది అనమాట, నానమ్మ తాతయ్య అని. సో వాళ్ళతో అయితే మాట్లాడిన తర్వాత వాళ్ళైతే లంచ్ అయితే చేసేసారు. నేనైతే 2 o'clockకి రాగి ముద్ద అయితే చేసుకుంటున్నాను అనమాట. నేనుని రైస్ లేకుండా రాగి సంగటి అయితే చేస్తున్నానండి. అది ఎలా అంటే మనకి గ్లాస్ వాటర్ తీసుకున్నాను,
గ్లాస్ వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వాటర్ అంతా మరిగిన తర్వాత మీకు ఎంతైతే రాగి పిండి కావాలో ఆ రాగి పిండిలో వాటర్ వేసుకొని ఈ విధంగా వాటర్లో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలితే గీ వేసుకోవచ్చు. సో నేను కొంచెం ఆయిల్ వేసాను అనమాట, ఎందుకంటే అది బాగా పేస్టింగ్ కింద అయితే వస్తుందండి. రైస్ వేయం కాబట్టి ఇలాగా పేస్టింగ్ కింద అయితే వస్తుంది అనమాట. అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని దగ్గరకంటే అయ్యేదాకా ఉడికించుకున్నాను. తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. రైస్ లేకుండా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ అది ఉత్తిని తినలేమన్నమాట. అందులో ఏంటంటే మనకి గ్రేవీ ఎక్కువ కలుపుకొని తింటే దాని ఫ్లేవర్ అన్నది డామినేట్ చేసేస్తుంది, అంత తెలీదు మనకి. రాగి సంగటి మామూలుగా ఫ్లేవర్ తెలిసేలాగా అయితే రైస్లో బాగుంటుంది, కానీ ఇలా అయితే చాలా తక్కువ అండి. కొంచెం మెత్తగా వెళ్ళిపోతుంది అనమాట, గొంతుకులు అలా జర్రం జారిపోతుంది. అందుకే కర్రీ ఎక్కువ కలుపుకున్నాం అనుకోండి అంతేమనిపించదు అనమాట. పొడిగా కలుపుకుంటే మాత్రం అంత నచ్చదు చాలామందికి. సో మీరు ఎవరైనా రైస్ లేకుండా తినాలంటే మాత్రం సంగటి ఇలా చేసుకోండి. సో నేనైతే లంచ్ అయితే అయిపోయింది. కొంచెం లంచ్ హెవీగా తిన్నాను కాబట్టి, అంటే రాగి సంగటి మటన్ కర్రీ తిన్నాను కాబట్టి ఇప్పుడైతే నేను డిన్నర్ అయితే చాలా లైట్గా తీసుకున్నాను అనమాట. సో రాగి సంగటి ఇంకా మిగిలిపోయింది. అందులో ఏంటంటే వాటర్ వేసేసుకొని రాగి జావ అయితే కాయేసుకున్నాను. సో అందులో ఏంటంటే మజ్జిగ అయితే వేసుకున్నాను అనమాట. మీకు ఎంతమందికి మజ్జిగ వేసుకుంటే ఇష్టమో లేకపోతే పాలు వేసుకుంటే ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే పెరిగే వేసుకుంటాము, పాలు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో టైం వచ్చేసి చూసారు కదండి, 5:44 ఎంత అవుతుంది. సో నేను 6 లోపల అయితే నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాను. సో నా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి కింద పూజ చేస్తున్నారనమాట. ఇంకా ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా యాపిల్, ఇంకా అది రవ్వ కేసర్ ఉంటుంది కదా, సో రవ్వ కేసర్ అయితే ఇచ్చారనమాట. ఇంకా నేను డ్రింక్ అయితే ఫినిష్ చేస్తాను అనమాట. అంటే డ్రింక్ అంటే రాగి జావ అయితే తాగేసాను. ఇంకా తాగేసిన తర్వాత ఇంక ఇంట్లోనే వాకింగ్ అయితే చేశానండి. ఈరోజు అయితే బయటకు వెళ్ళలేదనమాట. ఇంక ఇంట్లోనే అయిపోయింది టైం అంతా. ఇంక ఇంట్లోనే ఎక్కువ సేపు అయితే ఇంకా అన్ని రూముల్లోకి గిరిగిరా తిరిగేసి ఇంకా 10,000 స్టెప్స్ అయితే ఫినిష్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఎన్ని ఫినిష్ చేశాను అన్నదిని. ఇంకో చూస్తున్నారు కదండి, 10,000 స్టెప్స్ అయితే ఫినిష్ చేస్తాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. ఇప్పుడైతే కిందకి అయితే వచ్చామండి. ఇంకా వినాయకుడు ఉన్నాడు కదా కింద, ఇక్కడ పూజ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా కిందకైతే వచ్చి కాసేపు అక్కడ కూర్చొని ఇంకా పైకి అయితే వచ్చేసాము. వీళ్ళకైతే స్కూల్ హాలిడే ఇచ్చారండి. సోమవారం మంగళవారం కూడా హాలిడే అనమాట. అయితే విన్నుకి ఏంటంటే 4 days హాలిడే వచ్చిందండి. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 4 రోజులు హాలిడే అనమాట విన్నుకి అయితేని. సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇక్కడితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.